బంధాన్ని కొనసాగిస్తూ భారతీయ జనతా పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే ఆ గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ ఈరోజు వాళ్ళ యొక్క బలిదానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు బాధ్యత చేపట్టడం జరిగింది. అలాంటి కార్యకర్తలందరూ కూడా ఎవరైతే ప్రాణత్యాగం చేసిన కార్యకర్తలందరూ కూడా స్మరించుకుంటూ మార్చ్ 21 నుండి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. 130 కోట్ల ప్రజలు ఈ లాక్డౌన్ ఆలోచించి పాటిస్తా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా కలిసిమెలిసి ఐక్యతగా ఒక సంఘటిత శక్తిని ప్రదర్శిస్తూ ఈ లాక్డౌన్ ఇప్పుడు విజయవంతం చేశారు. రాబోయే రోజుల్లో ఇటువంటి విజయవంతం అవుతుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలు పాటించడం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సూచనలను ఆదరణీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వీకరించడం, దానివల్ల ఇప్పుడు కూడా ఈ లాక్డౌన్ పూర్తి స్థాయిలో విజయవంతం వస్తున్నది. మొదటిగా ప్రధానమంత్రి చెప్తున్నారు, ఎట్టి బస్సులో కరోనా మీద యుద్ధం ప్రారంభించడం, ఈ యుద్ధంలో ప్రపంచంలో చివరకు విజయం సాధించేది భారతదేశమే. అందుకే ప్రపంచ దేశాలను కూడా మోడీ గారి యొక్క ఆలోచనను, భారతదేశం ప్రజలకు ఐక్యతను స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు పోతున్న విషయం మనందరూ తెలిసిందే. అనేక సందర్భాల్లో మనం చూపినటువంటి సంఘటిత శక్తిని ప్రపంచాలు అన్ని విషయాలు ఆశ్చర్యపడి, కాబట్టి అటువంటి ప్రయత్నంలో కూడా మనం పూర్తిస్థాయిలో విజయం సాధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనాను నివారించడంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో మొదటి కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నది. భవిష్యత్తులో కూడా సహకరిస్తాం. ఎక్కడ కూడా ఏ రోజు రాజకీయం ఉంటుంది. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా కరోనాను నియంత్రించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉండాలని చెప్పి లేఖ ద్వారా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్పష్టం చేయడం జరిగింది. ఒక సైనికులాగా, ఒక సేవకులాగా పనిచేయడానికి కార్యకర్త సిద్ధంగా ఉండాలని. అది ఏ విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, లాక్డౌన్ విషయంలో కానీ, సేవా కార్యక్రమం విషయంలో కానీ ఏ రంగమైనా పనిచేయడానికి సిద్ధంగా చెప్పాడు, ఆలోచించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సేవ చేస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కరోనా విజృంభిస్తున్నప్పుడు కూడా వాళ్ళ కుటుంబాలను పక్కబెట్టి, వాళ్ళ ప్రాణాలను పక్కబెట్టి సేవ చేస్తున్నటువంటి, ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి అన్ని శాఖల సిబ్బంది, వైద్య, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ నర్సులు కానీ, డాక్టర్లు కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, రెవెన్యూ పంచాయతీ వ్యవస్థ కానీ, ఆశా వర్కర్ కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, దాంతోపాటు ఈ మధ్య సహకరిస్తున్నటువంటి రైతు సోదరులు, రైతు కూలీలు, వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాం. మేము కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య తెలంగాణ రాష్ట్రం ప్రజలు కూడా ఒక అయోమయం నెలకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి వల్ల గత 3-4 రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం జరుగుతున్నది. సంతోషం పెరగాలని ఏ మూర్ఖులు కొట్టుకోడు, తగ్గడం సంతోషంతో అనుమానలేదు. కానీ ప్రభుత్వం యొక్క
వ్యవహారం చూసి ప్రజల్లో కూడా అనుమానాలు వస్తున్నాయి. ఏకదాటిగా తగ్గడమైంది, తగ్గాలని కోరుకుంటడం అనుమానం లేదు. ఎట్లా తగ్గినది? గతంలో కూడా ప్రత్యేకమైన చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు. ఈ అనుమానాలను నివృత్తి అసలు ప్రభుత్వము రాజకీయ దాడి చేస్తున్నది. ప్రతి దానికి కేంద్ర ప్రభుత్వ నిబంధనలని కేంద్ర ప్రభుత్వాన్ని సాకురోజు బట్టి విమర్శల దాడి ప్రారంభించింది. టెస్టులు చేసేటప్పుడు మాత్రము కరోనా పాజిటివ్ కేసు సంఖ్య పెరిగింది. ఇవాళ తగ్గడానికి కారణము పూర్తి టెస్టులు ఆపివేయడమే. ఎందుకు ఆపిందంటే ఏదో పొట్టి సాగెత్తున్నాడు. కానీ ఈ విషయంలో ప్రభుత్వము ఐసీఎంఆర్ అంటున్నారు. ఎక్కడ ఐసీఎంఆర్ టెస్ట్ చెప్పని చెప్పాలి, ఏ నిబంధన చెప్పండి, టెస్ట్ పెంచుకొని చెప్తుంది, తగ్గించుకొని ఎవరు చేద్దాం ఎవరు చెప్పారు. టెస్టులు తగ్గించి అసలు చేయకుండా పాజిటివ్ కేసులను తక్కువ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటో ఇంతవరకు ప్రభుత్వం స్పష్టం చేస్తలేదు. ఇది ప్రశ్నిస్తే ఏదో ఒక నిబంధన చెప్తున్నాడు. లాస్ట్కు ఎంత దిగజారిందంటే చనిపోయినటువంటి డెడ్ బాడీస్ కూడా టెస్టులు చేయొద్దు, శాంపుల్స్ తీసుకోవద్దని చెప్పి డిఎంఈ గారు ఆలోచించారు. అసలు ఈ రాష్ట్రాన్ని డిఎంఈ గారు నడుపుతుర్రా? ఎట్లా ఇస్తాడు అన్నారు? ఆయనకి ఏం అధికారం ఇస్తాడు? ఒక చనిపోయినటువంటి ఒక శవాన్ని టెస్ట్ చేయకుంటే దానివల్ల ఏ విధంగా ఇబ్బందులు వస్తాయని చెప్పి ఒక డిఎంఈ స్థాయి వ్యక్తికి అవగాహన లేకపోవడం నిజంగా ఎందుకంటే సిగ్గుచెడి కొడుగారు. ఇప్పుడు అంత్యక్రియలో చాలా మంది కూడా పాల్గొంటారు. డాక్టర్స్ ఉంటారా, ఒక బంధువులు ఉంటారు. ఏం కోరుకుంటారో ఎంత అర్థం కావట్లేదు. దీనికంటే దీనిలో మనకి ఏదో నిబంధనలు అంటున్నారు. నిబంధనలు చూపెట్టారంటే చూపెట్టారు. సర్కారీ విశేషం తిరిగొస్తామని డిఎంఈ గారు సర్కారీ విషయం తిరిగొస్తామని చనిపోయినటువంటి వ్యక్తులకు శాంపిల్ తీసుకోకండి. టెస్టులు చేయాలని ప్రభుత్వం చూడాలి తప్ప టెస్టులు చేయాలని పక్క రాష్ట్రాలు చూడండి, పక్క తెలుగు రాష్ట్రమే తమిళనాడు చూడండి, కర్ణాటక చూడండి, ఇతర రాష్ట్రాల్లో వేలకు వేలు సంఖ్య పెరుగుతున్నది టెస్ట్ చేసే సంఖ్య. ఇక్కడ తగ్గిస్తా ఉన్నారు. దేనికోసం అంటే ఇక్కడ పాజిటివ్ కేసులు లేవు, మేము నియంత్రించడం, రికార్డుల కోసం రివార్డుల కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వివరాలు ఫస్ట్ టైం కూడా దేశం మొత్తం ఈ ముఖ్యమంత్రిగా పారాశ్రీనివాస్ ముఖ్యమంత్రి బిరుదే వచ్చింది. దాని నుంచే ప్రజలు కోరుకుంటారు. మళ్ళా ఇంకా అదే పద్ధతిలో అదే వ్యవహారంతో మళ్ళీ పేద ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రివార్డుల కోసం ప్రభుత్వము రికార్డుల కోసము మంచి పేరు కోసం ప్రయత్నిస్తారా? పూర్తిగా వైరస్ అనేటువంటి ఒక మహమ్మారిని పూర్తి స్థాయిలో తగ్గించి ప్రజలను కాపాడే ఆలోచన ప్రభుత్వం అనుకుంటే ప్రభుత్వం స్పష్టం చేయాలి. అనేక ప్రతిరోజు 2000 పైగా టెస్టులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం సౌకర్యం కల్పించింది. అవకాశం ఉంది. పక్కన ఆంధ్రప్రదేశ్ లేదు, వేరే ఇతర చాలా రాష్ట్రం లేదు. ఇక్కడ అవకాశం ఉంది. ఇక్కడ అవకాశం ఉన్నప్పుడు కూడా కనీసము టెస్టులు లేకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏ విధంగా అలా ప్రజలు ఇబ్బంది పడుతుందని చెప్పి ప్రభుత్వం కనీసం అధికంగా అఖిలపక్ష సమావేశం ఏర్పడేయండి, ఒక డాక్టర్లతో మాట్లాడండి, ఒక అనుభవజ్ఞులతో మాట్లాడండి, మేధావి వర్గంతో మాట్లాడండి. ఇవాళ ఒక వ్యక్తి ఒక ఐసోలేషన్ వార్డులో ఒక నిబంధన ఉంది. పాజిటివ్ వచ్చిన ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా రూమ్ కేటాయించాలి. ఇలా ఒకటే ఐసోలేషన్ వార్డు అంటున్నారు, ఫ్లోర్ తీసుకోవాలని పేషెంట్ అంతా పడుకుంటున్నారు. నిజంగా వైరస్ సోకని వ్యక్తి కూడా ఇవాళ అక్కడ పాజిటివ్ పేషెంట్ వల్ల వైరస్ సోకుతుందన్న భయంతో కూడా చాలా మంది టెస్ట్ చేసుకోవడానికి హాస్పిటల్కి వచ్చే పరిస్థితి లేదు. దీని కారణం ప్రభుత్వమే. ఇంత హైదరాబాద్ సిటీ అంటే ఇవాళ అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి పెద్ద సిటీ. ఇటువంటి అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం కల్పించే ఆలోచన లేకపోవడం వలన ఇలా ఏ వ్యక్తి కూడా ధైర్యంగా వచ్చి ఫలానా హాస్పిటల్కి వచ్చి నాకు
ఇబ్బంది ఉంది, ఆరోగ్యకరమైన సమస్య వస్తున్నది, అది టెస్ట్ చేయాలని చెప్పి ధైర్యంగా చెప్పే పరిస్థితి లేదంటే దానికి కారణం ప్రభుత్వం యొక్క అనాలోచిత విధానం. ప్రభుత్వము రోజు ప్రకటించమని పొందలేదు. మన దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రిపోర్ట్స్, కేంద్ర ప్రభుత్వం ఏమో 25th, 26th, 27th 26 మంది చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వము 24th, 25th, 26th, 27th కూడా కేవలం 25 మంది మాత్రమే చనిపోయించారు. మరి ఒక్క వ్యక్తి ఎవరో ఒకసారి స్పష్టం చేయాలి. ప్రభుత్వం ఒక్క వ్యక్తి ప్రాణం తప్పనే ప్రభుత్వాన్ని 26వ తారీఖు నాడు 14వ తారీఖు నాడు 80 సంవత్సరాలకు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే ఈ పేషెంట్ ను గుర్తించండి. ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం గాంధీ హాస్పిటల్ పంపడం జరిగింది. కానీ గాంధీ హాస్పిటల్లో వైద్యులు వాళ్ళకి టెస్ట్ చేసిన తర్వాత నాకు కరోనా పాజిటివ్ లేదు, నెగిటివ్ అని చెప్పి తిరిగి పంపించడం జరిగింది. తిరిగి మళ్ళీ ఆయన ప్రైవేట్ హాస్పిటల్కి పోయిన తర్వాత ఆ డాక్టర్ నమ్మలేదు. నమ్మకుండా మళ్ళీ నిమ్స్ పంపినారు. బ్లడ్ శాంపుల్ తీసి నిమ్స్ పంపిన తర్వాత పాజిటివ్ వచ్చిందని. పాజిటివ్ వచ్చిన తర్వాత అదే డాక్టర్ గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ఈ చైన్ కనుక్కోవడానికి ఆయన నివసించే అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అందరు కూడా బ్లడ్ శాంపుల్ తీసి చెకప్ చేస్తే ఈ 80 ఏళ్ల వృద్ధులతో పాటు ఆయన మనవరాలకు ఆయన కూడకు పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరూ కూడా హాస్పిటల్ ఉంటారు, గాంధీ హాస్పిటల్. కానీ దురదృష్టవశాత్తు 26వ తారీఖు నాడు ఆ పేషెంట్ చనిపోవడం జరిగింది. ఇలా ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆ చనిపోయిన వ్యక్తి కరోనా వల్ల చనిపోయిన ఎక్కడో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. డెత్ సర్టిఫికేట్ ఇస్తే కూడా దానిలో కరోనా పాజిటివ్ వల్ల చనిపోయిన చెప్పి చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అంటే ఎందుకు దాచాల్సిన ప్రభుత్వం ప్రశ్నిస్తాడు. దాచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? గద్వాల్, వికారాబాద్, సూర్యాపేటలో విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు వస్తే రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక బృందాలు పంపిణీ చీఫ్ సెక్రటరీ నేతృత్వం. మీరు పేర్చబడితే కరోనా పాజిటివ్ కేసు తగ్గింది, మీరు న్యూస్ తగ్గిందా? కరోనా భయపడిపోయిందా? మొత్తం పూర్తి టెస్ట్ ఆపేసారు. అంటే ప్రభుత్వం విచిత్రమైన వ్యవహారం. టెస్ట్ పెంచాలని చూడాలి తప్ప ఈ తగ్గించాలని దేని చూస్తుందో ప్రభుత్వం స్పష్టం చేస్తారు. ఇప్పుడు కూడా అన్నిటికీ ఆదర్శం ఉండాలి. ఇతర రాష్ట్రాలు టెస్టులు పెంచే ప్రయత్నం చేస్తున్నది. ఐసీఎంఆర్ చెప్పినట్టు చెప్పండి. ఇప్పుడు ఐసీఎంఆర్ నిబంధనలు చూపండి. చెప్పండి. దీనికి అంతటి కారణము రంజాన్. ప్రభుత్వం మెదడులో ఉన్నది రంజాన్ పండుగ. ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం, ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ ముఖ్యమంత్రి ముస్లింలకు ప్రత్యేక వసతి సౌకర్యం కల్పించాల ఉద్దేశంతో, ముస్లింలకు ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా ఈరోజు సందర్భిస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు మే 3 వరకు లాక్డౌన్ ప్రకటిస్తే ఇలా ముఖ్యమంత్రి గారు మే 7 వరకు ఇచ్చింది. మరి లాక్డౌన్ ఈ రాష్ట్రంలో ఏ విధంగా అమలుతుందో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. రంజాన్ మాసం ఉపవాస దీక్ష ప్రారంభమైనాక ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తో సహా ఇతర జిల్లాలో ఏ విధంగా లాక్డౌన్ అమలుతుందో ఒక్కసారి ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. సిగ్గుంటే ముఖ్యమంత్రికి, నేను ఆలో చెప్పిన ఒక్కసారి ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే ఒక్కసారి పోయి ఓడిచుడు చూడమని చెప్పండి. ఇతర జిల్లాకి ఎట్లా ఓడి ముఖ్యమంత్రి టైం వేస్ట్ చేయడం ముఖ్యమంత్రి ఒక్కసారి ఓడిచుడికి పోతే డ్రోన్ కెమెరాలు పెట్టుకొని చూడండి. లాక్డౌన్ మొత్తం దిగ్గర నుంచి ఎక్కడికక్కడి వల్ల రోడ్ల మీద బడి తెగించి తిరుగుతూ ఉంటాడు. ఇప్పటికే భారతదేశంలో మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత పూర్తి దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసి వాళ్ళ సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతుంటే, రైతులు కానీ, పేద వ్యక్తులు కానీ, కుల వృత్తులు కానీ, అన్ని వర్గాల ప్రజలు అన్ని పనిచేసి వాళ్ళ ఆర్థిక పరంగా అన్ని పరంగా ఇబ్బంది పడుతుంటే, ఇళ్ళకే పరిమితమై అనారోగ్యం గురై అన్ని రకాల ఇబ్బంది పడుతుంటే
దీన్ని నిరోధించాల్సిన ప్రభుత్వం ఇలా కరోనా వైరస్ లాక్డౌన్ కూడా ఒక మత పాల్పడం చూసి వల్ల రాక్షసాలను పోతుంది ముఖ్యమంత్రి గారు. హిందువులకు గాలి వచ్చింది, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? నిక్కార్సైన హిందువు, భయంకరమైన హిందువు, అసలైన హిందువు. చూస్తుంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక నిక్కార్సైన హిందుత్వం ఏందో, భయంకరమైన హిందుత్వం ఏందో, అసలైన సిసలైన హిందుత్వం ఏందో తెలంగాణ రాష్ట్రం మొత్తం కాదు, ప్రపంచం అంతా చూస్తుంది కాదు. ఇలా ఎవరి వల్ల కరోనా వైరస్ వ్యాపించిందో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు గుండె మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలి. తిరిగి ఎవరిని ఇంకా నాశనం చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తారో ఒక్కసారి స్పష్టం చేయాలి. ఉగాది పండుగ చేసుకోలే, శ్రీరామ పండుగ చేసుకోలే, రాజ్యాంగ నిర్మాత దేశానికి దశ దిశ చూపటువంటి పూర్తి పదార్థం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి చేసుకోలే, జ్యోతిరావు పూలే జయంతి చేసుకోలే, బాపు జగ్జీవన్ జయంతి చేసుకోలే. ఎందుకంటే అందరూ సమానం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరి సమాన దృక్పథంతో చూస్తారన్నటువంటి ఒకటే ఆలోచనతో ఇలా తెలంగాణ ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తే ఈ ప్రభుత్వం దానికి భిన్నంగా మైనార్టీ సంతుష్టీకరణ విధాలతో ఇలా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ శివాలకు కూడా సాయం పురుషులు టెస్ట్ చేయొద్దు అంటే ఎస్ ఇది ఓవైసీ ఒత్తిడి మాత్రమే. ఇది రంజాన్ పవిత్ర మాసమే, ఎవరి మతం మనకి. భారతీయ జనతా పార్టీ ఏ మతానికి కించపరచదు, ఏ మతానికి వ్యతిరేకంగా. కానీ అదే స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడితే అదే స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఓవైసీ మాటలకు ఓవైసీ ఒత్తిడి తలకే ముస్లింలు రంజాన్ పవిత్రమైన మాసంగా భావిస్తారు కాబట్టి హిందువులు శివరాత్రి రోజు చనిపోతే స్వర్గానికి ఏర్పడని చెప్పి భావిస్తారు కాబట్టి ఈ రంజాన్ మాసంలో ముస్లింస్ అందరూ కూడా పవిత్ర మాసంగా భావిస్తారు కాబట్టి చనిపోయే వ్యక్తులు వాళ్ళ దేవుడి దగ్గరికి పోతారని చెప్పి ఆలోచిస్తారు కాబట్టి ఇలా ఎక్కువ సమాజం ముస్లిం సమాజమే కరోనా వల్ల ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇవాళ శివాలకు బ్లడ్ శాంపుల్ తీసి టెస్టులు చేస్తే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది కాబట్టి వాళ్ళ ఇబ్బందులను దృష్టి పెట్టుకొని ఇతరులకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కానీ దీనివల్ల చివరకు ఇబ్బంది పడేది పేద ముస్లిం సమాజం అన్న విషయం కూడా ముఖ్యమంత్రి ఆలోచిస్తాడు. వాళ్ళు లాక్డౌన్ రోడ్డు మీద తిరుగుతారు, ఎక్కడ కేసు పెట్టారు, ఎన్ని వెహికల్స్ సీజ్ చేసారు, మీరు ఎంతమంది మీద కేసు చేసారు. యువకులు రోడ్డు మీద అవుతున్న కొడతారా మీరు పోలీసులు? రైతులు వాళ్ళ సమస్యల కోసం సిద్దిపేట మెదక్ జిల్లాలో ధర్నా ఇస్తే కేసులు పెడతారా మీరు? వాళ్ళ నిజామాలో ఒక హిందూ సోదరుడు పండ్ల బండికి పైన కాషాయం జెండా పెడితే ఆయన బెదిరించే ప్రయత్నం చేస్తారా? అత్తాపూర్లో ఒక పేద పండ్ల వ్యాపారి పైన జెండా పెడితే ఇలా తీసేస్తారా? కాషాయం అంటే ముఖ్యమంత్రికి భయం పట్టుకున్నది, కాషాయం భయం ముఖ్యమంత్రి పట్టుకునే భయం పట్టుకున్నది. అందుకే ఒక విచిత్రమైన వ్యవస్థతో ఇవాళ ప్రజలను ఇబ్బంది పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ దురదృష్టం ఏంటంటే పంజాబ్కు సంబంధించిన డాక్టర్ నీలం సింగ్ రిటైర్డ్ ఆర్మీ మేజర్ డ్యూటీ చేసిండే అత్తాపూర్లో కాషాయపు జెండా తీసేసిందని చెప్పి ఆ సోదరుడు సోషల్ మీడియా పెట్టుకుంటే వాస్తవం నేనే పరిస్థితుంది కాదు. కాషాయం అంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్థం కావట్లేదు. రాబోయే రోజుల్లో బొట్టు పెట్టుకుందంటారు కావచ్చు, కంకణాలు పెట్టుకుందంటారు కావచ్చు. అది హిందువుల స్వేచ్ఛ, హిందువుల హక్కు. అది మేము ఇంకో మతాన్ని కించపరచాము, ఇంకో మతం యొక్క మనోభావం దెబ్బతీసే ప్రయత్నం చేయము, వాళ్ళ భావనలు పాటించే ప్రాణం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం జెండాలు పెట్టుకోవద్దంటున్నది. వైఎస్ రేపు సంతాలు కూడా ఆరెంజ్ కలర్ లో ఉంటాయి, వాటిని కూడా తెలంగాణ నిషేధిస్తారు కావచ్చు. అది ప్రశ్నిస్తే కేసు పెడతారా మీరు? అంటే పోలీస్ అధికారులు పోయి జెండా తీసేస్తే మత విద్వేషాలు తగిలినది కాదు. ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించాలి. ఎంఐఎం పార్టీ ఆ రోజు మర్కజ్కి వెళ్ళిన వెంటనే అందరూ స్వచ్ఛందంగా బయటికి రండి,
ప్రభుత్వానికి సహకరించండి, వైద్యులకు సహకరించండి అని చెప్పి ఆ రోజు ఈ ఓవైసీ లాంటి వ్యక్తులు ఇలా అప్పీల్ చేస్తే కొంత కంట్రోల్ కావచ్చు. అలే పదే తీసుకుంటారు తెలుసు టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ. ఇవాళ వాళ్ళు స్పందించకపోవడం వల్లనే ముస్లిం సమాజంలో కూడా చైతన్యం రాకపోవడమే, ముస్లిం సమాజంలో కూడా అవగాహన లేకపోవడమే ఇవాళ హిందువులు ముస్లింలు వ్యాపార విషయంలో కూడా విభేదాలు వస్తున్నట్టే. దానికి ప్రధాన కారణం టిఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ రెండు సమాన బాధ్యత వహించాల్సి ఉంటుంది. మళ్ళీ దాన్ని బదలా చేస్తారు, ముస్లిం సమాజం తీసుకోవడానికి కారణం ఎవరు? ఇవాళ బండ్ల మీద ఉంచింది ఎవరు? టాయిలెట్స్ బాటిల్ నింపి ట్యాంక్ లో వేసింది ఎవరు? నోట్లు వేసింది ఎవరు? ఉమ్మి రాసి పళ్ళని అమ్మేదెవరు? మార్కెట్ పోయి వచ్చినా కూడా ప్రభుత్వానికి సహకరించేదెవరు? దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందిందంటే దానికి కారణం ఎవరు? ఒక్కసారి ఎస్, హిందువులు వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడానికి, వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగించుకోవడానికి, వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవడానికి వాళ్ళ పందాలో వాళ్ళు జెండా పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, అవసరమైతే కాషాయం వేసుకుంటారు. ప్రభుత్వానికి అభ్యంతరం ఏంది ఇవాళ? అరే పోయి ఓట్ సీట్లో కాపాడు, తెలంగాణ రాష్ట్రంలో అంతటా కూడా ఇలా బయటకి తిరుగుతున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయమంటే ఇలా ప్రభుత్వం కంట్రోల్ చేస్తలేదు కదా. నిజంగా పోలీస్ కానిస్టేబుల్ ఇబ్బంది పడుతున్నారు. హోంగార్డ్ కాంచెల్లి పైసా అధికారి కూడా మేము కంట్రోల్ చేసే పవర్ మాట్లాడినప్పుడు కూడా ప్రభుత్వం మా చేతులు కట్టిస్తుంది. ఎస్, నీకు చాలా కేంద్ర బలగాల దింపు కంట్రోల్ చేయి. దానికి మాత్రం ముఖ్యమంత్రి రాడు, దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడాడు. మన రాబోయే రోజుల్లో ఈ వైరస్ పెరిగి పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది, ఈ ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. పారాసిటమాల్ అన్నావు, కరోనా ఫ్రీ అయిపోయిందన్నావు, ఇవాళ మళ్ళా కేసుల సంఖ్యను తగ్గించి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. టెస్టులు పూర్తిగా నిరోధించిన ఆపేసినావు. 3 జిల్లాలకు పోయినట్టు అధికారులు మొత్తం అనుసరిస్తున్నావు. చనిపోయిన శవాలకు శాంపుల్స్ చేద్దంటున్నావు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా కనీసం ప్రతిరోజు 2000 మందికి పైగా టెస్టులు చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నావు. దీనికి కారణం ఏదో ఒకసారి ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. పండుగలు అందరూ వేసుకోవాలి, పండుగలు వేసుకోదట్లేదు. కానీ ఒక వర్గానికి కొమ్ము ఆశ విధంగా ఉంటే అలా ఈ కరోనా పాజిటివ్ విషయంలో, ఈ కరోనా వైరస్ విషయంలో ముఖ్యమంత్రి సరైన స్థాయిలో స్పందించకుండా పాజిటివ్ కేసెస్ తగ్గించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా దీన్ని మామూలుగా తీసుకొని అలా బయట తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ స్వేచ్ఛగా తిరిగితే తిరిగి ఎవరికి ఇబ్బంది వస్తుందో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. ఎక్కడికక్కడ రోడ్డు మేము బయటకు వెళ్తా ఉన్నారు. మన లాక్డౌన్ ముఖ్యమంత్రి ఎందుకు పెంచడం అర్థం లేదు. మోడీ గారు 3rd వరకు పెట్టలేదు. ఈయన కొంచెం మైలేజ్ అవ్వాలి, మైలేజ్ అవ్వాలంటే కొంచెం పెంచాలి. మరి 3వ తారీఖు 7వ తారీఖు తేడా ఏమొస్తుందో అర్థం కాదు. ఈ 4 నెలలు సాధించేదో అర్థం కాదు. పెంచడాన్ని వ్యతిరేకిస్తలేము. కానీ ముఖ్యమంత్రి ఈ 4 కూడా సాధించుకునేది ఏదో ఒకసారి స్పష్టం కాదు. దేనికోసం పెంచిండ్రు? ప్రభుత్వము ప్రకటించేటువంటి పాజిటివ్ కేసులు విషయంలో కానీ ప్రతిరోజు విడుదల చేసే బులెటిన్లో అనేక తప్పులు అనుకోకుండా జరిగిన అనుమానం లేదు, అది ఇబ్బంది లేదు. కానీ జరిగినప్పుడు ఎదుటి వ్యక్తులు దాన్ని ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం చెప్పారు ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ. వీళ్ళు ఏదో సాధించినట్టు, ఏదో సాధించలేనట్టు, వీళ్ళకే కరోనా వైరస్ తగ్గించే అలవాటున్నది, ఎదురు మొత్తం పెంచే ప్రయత్నం చేస్తున్నట్టు మీరు మైండ్లో కూడా చూడండి. అసలు ఎదుటి వ్యక్తులు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు పాటించేటువంటి స్థాయిలో ఈ ప్రభుత్వం లేదు, వినే స్థాయిలో ప్రభుత్వం లేదు. అరే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అంత బిజీ ఉన్నప్పుడు కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రితో మాట్లాడాడు, అన్ని పార్టీలతో మాట్లాడాడు, మేధావులతో మాట్లాడాడు, పాతికేయ యాజమాన్యంతో మాట్లాడాడు.
కానీ ముఖ్యమంత్రి గారికి కనీసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయమని కూడా అంత టైం లేదు, అంత తీరిక లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేస్తాను, ఓవైసీ మెప్పు పొందడానికి మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబిస్తూ మీరు వ్యవహరిస్తున్న తీరు వల్ల సమాజంలో కూడా చీలిక వచ్చింది, చీలిక రాబోతున్నది, వచ్చే ప్రమాదం ఉంది. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వహించాల్సి వస్తుంది. అన్ని వర్గాలను సమానమైనటువంటి భారతీయ జనతా పార్టీ అంటున్నది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో లాక్డౌన్ ధిక్కరించి లాక్డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా చాలా మంది రోడ్లపై తిరుగుతున్నారు. దానివల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. రాబోయే రోజుల్లో ప్రమాదకర పరిస్థితులు రాబోయేటువంటి అనుమానం ఉంది. దాన్ని నిరోధించాల్సిన బాధ్యత, దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. ఓమిషతో ఏం మాట్లాడాడు ఒక ఓవైసీ గారి మాత్రం ఎంత దౌర్భాగ్యం అంటే కాశీ నుంచి ప్రభుత్వ అనుమతితో కొంతమంది ప్రజలు, అక్కడ పేద ప్రజలు 2 నెలల పాటు అక్కడ నుండి ప్రత్యేకమైన బస్సులో తెలంగాణ వరకు వచ్చారు. ఎక్కడ ఆపలేవారండి. కానీ ఆదిలాబాద్ తెలంగాణ బార్డర్ నుంచి లోపల అవడానికి ఒక బస్సును పంపించారు, 2 బస్సులు ఆపారు. పంపించిన బస్సులు ఎందుకు పంపించినని కలెక్టర్ బెదిరిస్తే, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే పంపించిన బస్సును మళ్ళీ తీసుకొచ్చి రాత్రంతా చాలా ఓల్డ్ ఏజ్ కాశీకి రోజులండి, కాశీ ఓల్డ్ ఏజ్ బీపీ షుగర్ అన్నట్టు ఆ ప్రజలందరూ తీసుకొచ్చి రాత్రంతా ఆదిలాబాద్ వచ్చారు. కానీ ఢిల్లీ నుంచి 2 జీబుల్లో మత గురువులు బయలుదేరితే మాత్రం ఓవైసీ పరోక్షంగా ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నటువంటి ఓవైసీ వాళ్ళ కలెక్టర్ కు కాన్ఫరెన్స్, ఎంఐఎం పార్టీ నాయకుడు కాన్ఫరెన్స్ కలిపిన వెంటనే జీ హుజూర్ అనుకుంటే వాళ్ళ ఇలాంటి టెస్ట్ లేకుండా పంపించడం జరిగింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఓవైసీ కేసీఆర్ సార్ ఇద్దరు కలిసి విభజించి మార్చుకుంటున్నారు. కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దేశంలో ఐక్యత రాగా వినిపించారు. మాకు పుట్టగతులు ఉండవు, రాజకీయ సమాజం. కాబట్టి దానికోసము ఎంఐఎం పార్టీ, టిఆర్ఎస్ పార్టీ కలిసి ఈరోజు పన్నాగాలు పడి ఇలా ప్రజలు కూడా చీలిక తెచ్చి ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్న విషయం వాస్తవం. ఇది స్పష్టమైన ప్రజలు కూడా, ఎందుకంటే లాక్డౌన్ ధిక్కరించి జరుగుతున్న పరిణామాలను చూస్తారు. అందుకే అప్పీల్ చేస్తున్నారు, వెంటనే లాక్డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు తిరిగినా నిరోధించండి. ఈ రాష్ట్ర ప్రజలను కాపాడండి. మతం కొంటూ చూడకండి. టెస్టుల సంఖ్య పెంచండి. వాస్తవ విషయాలను ప్రజలకు వివరించండి. ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయకపోవడం వలన వాళ్ళు బయట తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎవరి కోసం చేస్తున్నారు? టెస్టుల సంఖ్య పెంచే ప్రయత్నం చేయండి. ఐసోలేషన్ వాళ్ళని అన్ని వాళ్ళ సౌకర్యాలు కల్పించండి. ఇవాళ వైద్యులకు కానీ అన్ని శాఖల సిబ్బందికి రక్షణ కల్పించండి. మరి దయచేసి ప్రభుత్వం మేము చెప్పే విషయాలు సూచనగా పరిగణించండి. మీరు రాజకీయ విమర్శ చేస్తే అన్నట్టు ఎక్కువ విమర్శ మీరు చేస్తాం. మేము కరోనా విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నాం. కానీ మా సహకారాన్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టి వేరే రకమైన విషయం ప్రతి చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇప్పటికీ లాక్డౌన్ ప్రారంభించిన కాంచలి ఇప్పుడు కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సేవా దృక్పథంతో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో అనుమతించదన్న ఉద్దేశంతో సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటాం. వాళ్ళ కేంద్రం బియ్యం ఇస్తుంది, రాష్ట్రంతో కూడా అయ్యేది కాదు.
సర్పంచులు ఓనట, ఎంపీటీసీ ఓనట, జెడ్పీటీసీ ఓనట, ప్రజాప్రతినిధులు ఓనట. బియ్యం వచ్చేది ఎవరు వచ్చారు? అధికారులు వచ్చారు. ఇప్పుడు పేరు కోసం మళ్ళా పోయి కొత్త దుకాణం స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం విధానం మారాలి. రంజాన్ పేరుతో లాక్డౌన్ నిబంధనలు ధిక్కరించే వ్యక్తుల మీద మీరు వ్యవహరించండి. ఇది వాళ్ళకే ఇబ్బంది, పూర్తి సమాజానికి ఇబ్బంది, తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది, ఇది దేశానికి ఇబ్బంది కాబోతున్నది. అది ఇట్లా మీరు పరిగణించకుంటే వాళ్ళు నిజంగా ద్రోహులుగా మీకు చరిత్ర. మరి ఇప్పటికైనా స్పందించాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాం. టెస్ట్ పైన పాజిటివ్ సంఖ్య పెరుగుతుంది. అది కేటీఆర్ గ్రహించాలి. అంటే సిమ్టమ్స్ లేని వాళ్ళకి టెస్ట్ చేయకూడదు అని ఐసీఎంఆర్ చెప్పింది. ఐసీఎంఆర్ ఎక్కడ చెప్పలే. సిమ్టమ్స్ ఎప్పుడు బయటపడతాయండి? టెస్టులు చేస్తారా? సిమ్టమ్స్ అంటే రాదు కదా, డైరెక్ట్ రాదు కదా. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి పోయిన వ్యక్తికి అనుమానం వచ్చింది. గాంధీ హాస్పిటల్ పంపారు, నెగిటివ్ వచ్చింది. రావచ్చు, నెగిటివ్ పాజిటివ్ రావచ్చు. మళ్ళా వెంటనే నిమ్స్ పంపిస్తే పాజిటివ్ వచ్చింది. ఎంత వచ్చింది? టెస్ట్ చేస్తేనే కదా. టెస్ట్ చేతులు ఉన్నారు, టెస్ట్ చేస్తే తప్పేంది ఏమి అంటారు. ఇతర రాష్ట్రాలు, దేశంలో ఇతర రాష్ట్రాలు టెస్టులు చేస్తున్నాయి కదా. నువ్వు 20,000 21,000 వేసి ఇతర రాష్ట్రాలు 50,000 60,000 లక్ష చేసినాయి. చేయడానికి ఇబ్బంది ఏంటి అంటున్నాం. చేస్తే నష్టమైంది అంటున్నాం. ప్రజలు సహకరిస్తున్నారు కదా అంటున్నాం. నీకు పోయే నష్టమైంది. నీకు పీసీఆర్కి ఇట్లా ఇవ్వడానికి సిద్ధం, కేంద్ర ప్రభుత్వం సిద్ధం ఉంది కదా, ఇస్తుంది కదా. ప్రధానంగా మార్చి 15వ తారీఖు కరీంనగర్ లో మర్కజ్ కేసు బయటపడినప్పుడు అప్పుడు మన పదుల సంఖ్యలో ఈరోజు 1000కి వచ్చింది. దానిలో మీ అబ్జర్వేషన్, మీ కాన్స్టిట్యున్సీ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నారా, లేకపోతే ఎక్కడ లోపం జరిగింది? అదే లోపాలు జరుగుతుండేదల్లా ఏ జరిగినా కూడా కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం సహకరిస్తుంది, దానికి ఇబ్బంది లేదు. ఆ విషయంలో ప్రభుత్వం మేము కించపరిచే ప్రయత్నం చేయలేము. అటువంటి స్థాయి వచ్చినప్పుడు ఏకధాటిగా ప్రభుత్వము ఎందుకు దిగజారి వ్యవస్థలో ప్రశ్నిస్తారు. ప్రభుత్వం రూట్ ఎందుకు మార్చిందో, ఎవరి కోసం మార్చింది, ఎవరి ఒత్తిడికి మార్చిందని ప్రశ్నిస్తారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ పరిణామం పొందేందుకు ప్రభుత్వం ఆలోచిస్తేనే మాత్రమే అడుగుతారు. దేని ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రతి కొనుగోలు కేంద్రాన్ని పర్యటిస్తున్నారు, రైతులకు భరోసా ఇస్తున్నారు. రైతులు ఎదుర్కొన్న సమస్యల మీద అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరికంటే ముందు కూడా భారతీయ జనతా పార్టీ దీక్ష చేసి తెలంగాణ వ్యాప్తంగా అందరు జిల్లా కలెక్టర్కి వినతి ఇచ్చినాం. వర్షాలు పడే ప్రమాదం ఉంది. చాలా ప్రాంతాల్లో కొనుగోలు ప్రారంభం కాలే. కొనుగోలు ప్రారంభమైన సందర్భంలో తరుగు పేరుతో, తాళ్ళ పేరుతో తరుగు, కాంటా పేరుతో తరుగు, రైస్ మీద కూడా తరుగు, ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. ఒక విధి విధానం ప్రకటించండి. రైతులకు నష్టం జరగకుండా వాటిని కొనుగోలు కేంద్రాల్లో బోర్డ్స్ ఏర్పడేయండి. రైతులకు అన్యాయం జరిగితే ప్రశ్నించే విధంగా బోర్డ్స్ ఏర్పడేయండి. ఈ విషయంలో చర్చించడానికి అఖిలపక్షం ఏర్పడాలని చెప్పి ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం పేదలు కదా, రైతులు కుటుంబ పోషణ పనిచేసే రైతులు కదా. పేదలు ఏడవద్ద ముఖ్యమంత్రికి ఏంది, పేదలకు ఎంతైనా ముఖ్యమంత్రి మాట్లాడారు. పేదల ప్రాణాలు ముఖ్యం కాదు, పేదల ఇబ్బందులు ముఖ్యం కాదని. ప్రధానంగా అందరూ వరి ధాన్యం మీద ఫోకస్ పెట్టారు. మిగతా క్రాప్స్, మామిడి కానీ, నిమ్మ కానీ చాలా పంటల మీద అన్ని విషయాల్లో పండ్ల విషయంలో మాట్లాడలేదు. మనం ప్రభుత్వం కొనుగోలు చేయాలి చెప్పండి. గవర్నర్ గారు కూడా నష్టపోవడం ఎదుర్కొంటున్నాం. 20 కోటి మెట్రిక్ టన్నులు ఈయన సేకరిస్తాడు అన్ని పంటలు. నిన్నటి వరకు కేవలం 14 లక్షల మెట్రిక్ మాత్రం సేకరించారు. మే 15 వరకు మాత్రమే అవకాశం ఉంది నాకు తెలిసి. టార్గెట్ ఎట్లా ఇస్తారు? అది అర్థం సమాధానం లేదు. ఆలోచన ఏంది? ఇంకా 15 రోజుల్లో ఏ విధంగా సేకరిస్తారు? నిన్న వర్షం నిన్న కూడా ఇబ్బంది పడలేదు. తెలంగాణ నుంచి చాలా మంది దుబాయ్, అరబ్ దేశాలలో అక్కడికి ప్రతిరోజు వెళ్ళిన వాళ్ళకి చాలా మంది కరోనా పాజిటివ్ వచ్చి అక్కడ ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళ ఇండియాకి రప్పించడం కోసం మీరు అంటే ఆయన ఎంపీగా రాష్ట్ర దృష్టిలో, కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తారా? ప్రతిదీ కేంద్ర మంత్రి గారికి కూడా లెటర్ చేయడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థ ఏదైనా కేంద్రం
మన విషయం కదా మంత్రులు ఒక మంత్రులు ఒక ఆయన కొనుగోలు కేంద్రం వేస్తాడు ఒక ఆయన మాకు వేస్తామంటాడు ఇంకో ఆయన ఒక అసలు కేంద్రం ఒక గింజ ఉండదు మొత్తం మేము ఉంటున్నాడు ఒక ఆయన ముఖ్యమంత్రి కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కొనుగోలు కేంద్రాల సంఖ్యలు పెంచినాం ప్రతి గింజ కొనబడ్డాడు మన కేంద్రం వినట్లేదు కేంద్రం ఏం చేసినా కేంద్రం వచ్చాక ఈయన ముఖ్యమంత్రి రాజధాని గిట్ల కూర్చోండి అన్ని కేంద్రం చేశారు ఓల్డ్ కంట్రోల్ చేసి చేత కాదు రైతుల ఇబ్బందులు సమస్యలు పరిష్కరించే చేత కాదు నీకు తెలుసుకునేటువంటి చాతకాంతరం ఉంది కదా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ముఖ్యంగా రాజస్థాన్లో ఇంకా చాలా ఇబ్బంది పడుతుంది చేస్తున్నాం సమస్యలు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినాం మేము కూడా ఏ విధంగా వాటిని తీసుకోవడం ప్రయత్నం లాక్డౌన్ ధిక్కరించి మనం చేరాలి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది వస్తే కూడా మహారాష్ట్ర కానీ రాజస్థాన్ కానీ ఇక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బంది వస్తే కూడా వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు మనం కల్పిస్తాం కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఉంది ఆ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ మన రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు చాలా మంది ఫోన్ చేసి వెంటనే వారి సమాచారం ఇచ్చిన వెంటనే స్పందిస్తున్నారు మనకు భోజన సౌకర్యం కానీ వసతి సౌకర్యం అన్ని కల్పిస్తా ఉన్నాం ఎక్కడ ఎవరికి ఇబ్బంది కానీ మన దృష్టికి వస్తే వెంటనే కల్పిస్తాము కానీ ఆ రాష్ట్రం నుంచి ఇక్కడ రావడం అనేది రాష్ట్రాల యొక్క పరిధిలో ఉంటాయి కాబట్టి వాటితో మాట్లాడి తీసుకొని నిర్ణయాలు కాబట్టి ఆ విషయాలు ఆలోచిస్తున్నారు తప్పకుండా మంచి ప్రయత్నం జరుగుతున్నది మంచి విషయం మంచి సమాచారాన్ని కోరుకుంటాం